గురువుగారు, నాకు పెళ్ళి అవదని గుండె పగిలిపోయే మాట చెప్పారు. టెన్షన్గా ఉందండి. అవుతుందని ఆశీర్వదించండి. నీకు పెళ్ళి వల్ల నాకు ఉందిరా. అందమైన పెళ్ళం వస్తే ఉపయోగం ఉంటుంది. ఎవరికి? నీకే. అదే కదా. ఏయ్, పైకి ఇలా మామూలుగా ఉంటావు కానీ నీ గొంతు సూపరు. నువ్వు పాట పాడుతుంటే ఘంటసాల, జయదాస్, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, అప్పుడప్పుడు ఉదిత్ నారాయణ కూడా గుర్తుకొస్తాడు. అవును, జలుబు చేసినప్పుడు. ఆ అమ్మాయి నీకోసం ఎదురు చూస్తున్నట్లేదు. అవును గురుగారు. వెళ్ళిపోయి బాగోదు. ఎప్పమంది గుడ్డలు కాదు, గొంతు. పాడై పడై అంతేనంటారా? కుమ్మేస్తా. చిలకమ్మ చిటికే ఎంట నువ్వు రాగాలే పాడాలంట, ఇక సాగాలి మేళాలంట, నీ సరదాలే రేగాలంట. ఓ చిన్నోడా పందిరి వేరా, ఓ రోజా పూ మాలే తేరా, ఈ చిన్నదాని మెడలో వేరా, నడిరే ఎంత సందడి చేరా. ఆ కక్కరిగాడే ఆ ఈ బుల్లోడే నన్ను కట్టి వేసే మనగాడెల్లేడే. రేయ్, ఈ ఏరియాలో ఈవ్ టీసింగ్ ఎక్కువగా ఉందంటే వారం నుంచి కాపేసా. దొరికావు, కుమ్మేస్తా పదరా. దండ పెడతా. గురుగారు నన్న మిమ్మల్ని. తప్పు నాయన, పరిచయం లేని పట్టుకున్న గురువు గారని పిలవ. కొట్టాడు దెబ్బ. ఓ మై గాడ్. బాంబ్స్, గ్రెనేడ్స్, జెలటిన్ స్టిక్స్, టైమర్ బాంబ్, కాటన్ బుల్లెట్స్, డబుల్ బ్యారెల్ షాట్ గన్, పంప్ యాక్షన్ గన్, రివాల్వర్స్, పిస్టల్స్, మిషన్ గన్స్, AK-47. ఏంటయ్యా ఇన్ని రకాల ఆయుధాలు? యుద్ధం ఏమైనా మొదలైందా? మన శత్రువులు చాలా తెలివైన వాళ్ళు సార్. మనల్ని ఎదుర్కోవడానికి మనుషుల కన్నా ఆయుధాలని ఎక్కువగా వాడుతున్నారు. బార్డర్లో యుద్ధం చేయకుండా ఇక్కడ లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఈసారి ఎవడన్నా దొరికితే ప్రాణాలతో పట్టుకోవాలని చూడద్దు, కాల్చిపారేయండి. ఎనీవే, వెరీ గుడ్ వర్క్. సిద్ధార్థ్ ఎలా ఉన్నాడు? ఫైన్ సార్. సార్, మీరు క్రికెట్ ఆడేవారా? అవును. అయితే మీరు ఖచ్చితంగా బ్యాట్స్మెన్ అయి ఉంటారు సార్. అవును. ఆ కాల్చిన వాడు స్పిన్నర్ అయి ఉంటాడు. నీకెలా తెలుసు? అందుకే లెగ్ బ్రేక్ చేశాడు సార్. క్రేజీ. ఇన్షాల్లా మీకేం అవ్వలేదు. సరే సార్, ఐఎమ్ లీవింగ్. ఇది హిందూ చేయి కరీం, పర్వాలేదా? కమాన్ సార్. కరీం, నువ్వు ఇప్పుడు ఆ దాబా దగ్గర హాయ్. హాయ్. ఏంటి హాస్పిటల్ కూడా ఇన్వెస్టిగేషనా? కరీం, అను మై క్లాస్మేట్. అను, కరీం ఫ్యూచర్ లో హౌస్ మేట్ ని కూడా. కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది, నువ్వేం పట్టించుకోకు. నువ్వు వెళ్ళు ఆ దాబా విషయం చూడు. ఓకే సార్, బాయ్. అమ్మయ్యా, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఇంకా హాయిగా నీతో కబుర్లు చెప్పుకోవచ్చు. ఈ డ్రెస్ ఎలా ఉంది? సూపర్ గా ఉంది కదా? చొక్కా బానే ఉంది, ప్యాంట్ ఏమైంది? ఛీ, నీకు అసలు టేస్ట్ లేదు. ప్యూర్ వెజిటేరియన్ అయిపోయావు. ఈ హాస్పిటల్ చాలా డల్ గా ఉంది. కాస్త బ్రైట్నెస్ తెద్దామని వేసుకున్నాను. దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఎలా ఉంది? ఏంటి అలా కొడుతున్నావు? దూరంకున్నావేంటి? నొప్పిగా ఉందా? నీకు నొప్పి తెలియకుండా ఓ మందు వేయనా? మందా?